ఒక ఊరిలో చిట్టి అనే పిల్లి ఉండేది. బాగా తెలివైనది, కాని ఒకే ఒక్క ఆశ, వంట నేర్చుకోవాలి. అది రోజూ మనుషుల వంటలు చూసేది, వాటి వాసనను ఆస్వాదించేది. ఒకరోజు అందరూ బయటికి వెళ్ళినప్పుడు చిట్టికి అవకాశమొచ్చింది. అది బావిలో నీళ్లు తెచ్చి చేతులు కడిగింది. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టింది. ముందుగా పాలు ఉడికించింది. తర్వాత అన్నం, కూర, అప్పుడప్పుడు చూసిన చట్నీ కూడా చేయడం ప్రారంభించింది. చిట్టి తన చిన్న కూరల్లో మసాలా కలిపింది. ఉప్పు కొంచెం ఎక్కువ వేసింది కాని, దాన్ని సరిచేసేందుకు చివర్లో కొంచెం నిమ్మరసం వేసింది. వంటగదిలో వాసన చక్కగా అలముకున్నది. పక్కనున్న కుక్క బొమ్మిలి వాసన చూసి వచ్చేసింది. ఏమిటి ఈ గుమగుమలు? అన్నాడు. చిట్టి చిరునవ్వుతో, నేనే వండాను అని చెప్పింది. ఇంతలో యజమాని వచ్చాడు. వంటగదిలో పిల్లి, స్టవ్, వంటపాత్రలు చూసి ఆశ్చర్యపోయాడు. కాని వాసనతో ఆకలిగా అనిపించి అన్నం రుచి చూశాడు. అయ్యో, ఇది ఏం రుచిగా ఉంది! ఎవరు చేశారు? అన్నాడు. పక్కన నిల్చున్న చిట్టి గుర్రుగా, మియావ్ అంది. అప్పటినుంచి చిట్టి వాళ్ళింట్లో చిన్నవంటల చెఫ్ అయింది. ప్రతిరోజూ ఒక కొత్త వంట చేసి అందరినీ ఆనందపరిచేది.